ఏ దేవాలయ బైపాస్ రోడ్డు ఏపీలో ఈ ప్రాంత వాసులకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మీకు దగ్గరలో ఉండే బైపాస్ రోడ్డుని ఏర్పాటు చేయడం కూడా ఆయన వల్లే సాధ్యమైందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక్కడంతా చిన్న గుట్టలు పోవడానికి రావడానికి ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ఈ దాదాపు 4 కోట్లు పెట్టి ఇస్లాంలో నుంచి బైపాస్ రోడ్డుకి లింక్ రోడ్ వేయడం కూడా ఆయన వల్ల అయిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో 2 బూతులు ఉంటే 2 బూతుల్లో కూడా మాకు ఎప్పుడు మైనస్ వస్తూ ఉండేది. నిన్న ఇది కుమార్ గారి మీద మంచి అభిప్రాయంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే ఇష్టంతో ఈ ప్రాంతం ఈ 2 బూతులు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తెప్పించి ఇది కుమార్ గారికి ఈ చేపూర్తిలో 4000 మెజార్టీ వచ్చిందంటే ఈ ప్రాంత ప్రజలు తెలియజేసుకుంటూ ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, రోడ్లు వేసిన తెలుగుదేశం పార్టీ, ఇళ్ళు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేసినట్టు తెలుగుదేశం పార్టీ తెచ్చి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడుండే నాయకులు కాలానికి వచ్చి చేతులు పోయి తప్పితే ఈ ప్రాంతానికి పనిచేసింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ఇది కుమార్ గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు మంచి మెజార్టీతో గెలిపించినందుకు ఎప్పుడు కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మీకు ఏ పని కావాలన్నా కానీ చేసి పెట్టేదానికి ఇది కుమార్ గారు రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే విధంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఇది కుమార్ గారికి అండదండ అందియాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు గెలిపిస్తే నా చేతనైన పనులన్నీ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. నేను అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ రజక పాలనలో మెజారిటీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, ఏ పనైనా కానీ మనం చేయగలిగింది ఖచ్చితంగా చేస్తామని ఈ రజక పాలనలో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు మీరు నాతో ఏ పనన్నా చేపించుకొని నేను చేయగలిగిందంతా ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాలా. 2009 ఇక్కడ రాజకీయాలకు వచ్చాను. ఇప్పుడు దగ్గర 15 అయిపోయింది, 15 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు అయితే 20 ఏళ్ళు అయిపోయింది. సో అందుకని అంటే 20 ఏళ్ళు అంటే దగ్గర దాకా ఒక జీవితం అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే 20 ఏళ్ళు ఇక్కడ రాజకీయాలు చేశానంటే మీ అందరితో నేను ఫస్ట్ పెళ్ళిళ్ళు అటెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు నా ఓటర్ లేదు. 2009లో ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తే ఇప్పుడు చాలా మంది నా ఓటర్లు కూడేసి ప్రతిసారి ఓటేస్తాను. సో ఈ సీమకుర్తి ఈ సంతపేటపాడికి 20 ఏళ్ళు నేను ఎప్పుడు అనుకోలేదు సేపు ఇక్కడ ఉంటానని. ఎందుకంటే మనం ఏదో సడన్గా పాలిటిక్స్లో వచ్చాము. వచ్చిన వెంటనే ఇంత నాటుకొని పోయి మీ అందరితో ఇంత సంబంధాలు పెంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి పనులు ఎన్నో చేశాము. మీ అందరికీ తెలుసు, బైపాస్ రోడ్లు, చాలా సిమెంట్ రోడ్లు. దాని తర్వాత ఆ జగనన్న కాలనీలో కూడా ఇప్పుడు జగనన్న కాలనీ పెట్టుకున్నారు. దానికి నేను నా సొంత డబ్బులు 16 లక్షలు ఇచ్చాను. చాలా మంది గుర్తుంది. ఎందుకంటే దానివల్ల చాలా మందికి ప్లాట్స్ వస్తాయని, డబ్బులు తక్కువైతే నా సొంత డబ్బులు ఆ రోజు ఇచ్చి ఇంతమందికి ప్లాట్స్ వస్తాయన్న ఉద్దేశంతో నేను నా సొంత డబ్బులు ఆ రోజు ఇచ్చాను. కానీ ఏమైపోయిందంటే కొన్నిసార్లు అన్ని సంతోషంగా ఉంది. అక్కడేమో నా పేరైతే లేదు. ఈ కాలనీ ఏమో జగనన్న కాలనీ పెట్టారు, నేనేమో 16 లక్షలు ఇచ్చాను. అక్కడ నా పేరు లేదు. సరే ఏమైనా సంతోషం ఏంటంటే అక్కడ పేరు లేకపోయినా కానీ అవన్నీ గుర్తు పెట్టుకొని పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండం ఓటు వేశారు. అదే చాలు. ఈసారి ఇలా డెవలప్మెంట్ చేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, రజక కాలనీ బీసీ కాలనీకి ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏ సంక్షేమ కార్యక్రమాలైనా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ మీరు హాస్పిటల్ ఖర్చులు నా దగ్గర తీసుకొని వస్తే నేను ఖచ్చితంగా అమరావతిలో చేపించుకొని మీ దగ్గరికి ఇస్తానని సందర్భంగా మీ అందరికీ